కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం అంతా సుపరిపాలన తొలిడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ గారి దగ్గర ఉన్నాం. సార్తో మాట్లాడి ఏడాది పరిపాలన ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఏడాది పరిపాలనపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా సంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ముందుకెళ్తా ఉన్నాం. ఒకవైపు గత 12 నెలలుగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి 240 కోట్ల రూపాయలు వెచ్చించాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ, స్కూల్స్కి కానీ, స్ట్రీట్ లైట్లకు కానీ 240 కోట్లతో ప్రతి డివిజను, ప్రతి రోడ్డు మీద మాకు అవగాహన ఉంది. ఆ రోడ్లు అన్నిటిని కూడా చేయటం వల్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఏవైతే వాగ్దానం ఇచ్చామో 3,000 పెన్షన్ 4,000 చేస్తా ఉన్నాం. కానీ అధికారంలోకి వచ్చినాక ఖాళీ ఖజానా మాకు స్వాగతం పలికింది. అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి సంక్షేమ పథకాలు చేయలేవని చెప్పి మరి వైసీపీ విస్తృత ప్రచారం చేసింది. కానీ సమర్థవంతమైన నాయకత్వం ఉండబట్టి మొదటి నెలలోనే 3,000 పెన్షన్ 4,000 చేసి 4,000 చేసి ప్రజలకు ఇవ్వటం వల్ల సంతోషం. మళ్ళీ దాంట్లో ఏం చెప్పారు, తెలుగుదేశం వస్తే ఇంటింటికి ఇవ్వదు పెన్షను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుద్ది అన్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకే ఇంటి దగ్గరికి వెళ్ళి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తాం. అంటే 1,000 రూపాయలు పెంచాం, మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నాం. వికలాంగులకు 3,000 ఇచ్చే పింఛను 6,000 రూపాయలు చేస్తాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేదవాడి కడుపు నింపాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం. 3 గ్యాస్ బండ్లు అమలు చేస్తూ ఉన్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇస్తానని గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఒక బిడ్డకే ఇచ్చి చేతులు దులుపుకుంది. కానీ మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు చొప్పున, 4 పిల్లలుంటే 52,000 ఇస్తున్నాం, 2 ఉంటే 26,000 ఇస్తున్నాం. కాబట్టి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం వల్ల ఇవాళ మళ్ళీ 12 నెలల తర్వాత ప్రజల్లోకి వెళ్తే హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకోసం మేము ఏ ఎక్స్పెక్టేషన్తో మీకు ఓట్లేసి గెలిపించామో మా అంచనాలకు మించి మీరు పనిచేస్తున్నారు, సంతృప్తికరంగా ఉంది, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకు. ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయంగా చైతన్యమైనటువంటి జిల్లా, ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి వార్తలు బాగా వినిపిస్తున్నాయి. దీని మీద ఎలా స్పందిస్తారు? అంటే ఇవాళ మాకైతే ఏ వారు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకి జవాబుదారితనంగా మాకున్న అధికారాన్ని జవాబుదారితనంగా ప్రజలకి జవాబుదారితనంగా ముందుకెళ్తున్నాం. వాళ్ళు ఏంటంటే అధికారం కోల్పోయి భవిష్యత్తులో కూడా ఇంకా కోలుకోలేదు ఈ పార్టీ అనే నిరాశ నిస్పృహలతో నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. దాని మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇక్కడ కోల్డ్ వారు లేదు, హాట్ వారు లేదు, ఒకే వారు. ప్రజలకు సేవ చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రజలకి జవాబుదారితనంగా ఉంటాం, కానీ ఇలాంటి పనికిమాలిన వాళ్ళకి జవాబులు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. విజయవాడకి మా ఏదైతే సింగనగర్ ఉందో ఇక్కడ ఆపరేషన్ బుడమేరు అనేది చేపట్టారు. అది ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది. ఆపరేషన్ మొన్న ఏదైతే సెప్టెంబర్లో మనకి బుడమేరు వరదలు వచ్చినాయో అత్యధికంగా దెబ్బతింది సెంట్రల్ నియోజకవర్గం. ఆ స్థితి నుంచి ఇవాళ మళ్ళీ అద్భుతమైనటువంటి నేషనల్ లెవెల్లో 7 స్టార్ రేటింగ్ వచ్చేటట్టుగా విజయవాడ నగరాన్ని తీసుకొచ్చాం. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషను. అలాగే బుడమేరు భవిష్యత్తులో విజయవాడ నగరానికి చుక్క నీరు రాకుండా 4,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొంత వర్క్ జరుగుతూ ఉంది. అంటే వెలగలేరు నుంచి కృష్ణా రివర్లోకి ఆ బుడమేరుని డైరెక్ట్గా అటు కాలువలు వెడల్పు చేసి పంపించడం వల్ల భవిష్యత్తులో ఇటేపు వర్క్ చుక్క కూడా విజయవాడ నగరానికి రాకుండా ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నాం. అట్లాగే బుడమేరులో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంటు, ఆక్రమణలు ఇష్టారీతం చేసిన అవి కూడా రెగ్యులరైజ్ చేస్తాం. ఇవన్నిటి వల్ల బుడమేరు రాబోయే రోజుల్లో విజయవాడ నగరానికి డైవర్షన్ అయిపోతుంది. కృష్ణా నదిలో ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ కలిసిపోద్ది. కాబట్టి ఇబ్బంది లేదు. మొన్నంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. బుడమేరు ఆధునీకరణ పనులు కూడా నిలిపేసింది కాబట్టి ఆ ప్రమాదం వచ్చింది. ఈసారి అలా కాదు. ఇప్పటికీ ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. 3,000 కోట్లు టెండర్లు పిలిచాం, జరుగుతూ ఉంది. దాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే పేర్ని నాని కావచ్చు, జగన్ కావచ్చు, కొన్ని వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి బాగా. మీరు చీకట్లో అయినా కన్ను కూడా అయిపోవాలి అనేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈ రప్ప అని కావచ్చు, వీటి మీద అలా స్పందిస్తారు? అంటే వాళ్ళ సంస్కృతి అది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా అట్లాంటి పనులు చేసి
ఇవాళ డిపాజిట్లు కోల్పోయే పరిస్థితికి ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితికి వచ్చారు. మళ్ళా ఇప్పుడు అదే మాట చేస్తే భవిష్యత్తులో పార్టీ మూసేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఏ రాజకీయ పార్టీకైనా సరే ప్రజల ఆలోచన, ప్రజల నిర్ణయం సుప్రీం. కాబట్టి ప్రజల ఆలోచన విధంగా మీరు వ్యవహరించండి. గతంలో కళ్ళు తిరిగిపోయే స్కాములు చేశారు. లిక్కర్లో ఇవాళ దుబాయ్లో, మీరు విదేశాల్లో, ఆఫ్రికాలో పెట్టినటువంటి డబ్బులన్నీ ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. నోట్ల కట్టలు దొరుకుతూ ఉన్నాయి. బంగారం కిలోలు దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నిటికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక డైవర్ట్ చేయడానికి కోసం నోటుకొచ్చినట్టు మాట్లాడితే చట్టం ఊరుకోదు, పోలీసు వ్యవస్థ ఊరుకోదు, ఈ ప్రభుత్వం ఊరుకోదు. ఖచ్చితంగా చట్టపరంగా, పోలీసుల పరంగా ఎవరైనా సరే నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళు కోర్టుల ముందు నిలబెడతారు. చివరిగా లాస్ట్ టైం చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆఫ్టర్ బైఫర్కేషన్ మీరు మంత్రి పదవి రేసులో ఉన్నారు. మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందన్నారు. ఈసారి మేము బోండా ఉమా గారిని మంత్రిగా చూడవచ్చా? అది చంద్రబాబు గారి ఆలోచన. ఆయనకు కావాల్సిన టీంని ఎన్నుకునేది ఆయన కాబట్టి అది ఆయన ఆలోచన. బట్ అన్ని రకాలుగా ఆశించాం. మరి వచ్చే దాంట్లోనో వస్తుందని అనుకుంటున్నాం. ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా సంతోషం. ఏదైతే ఆపరేషన్ బుడమేరుతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. విజయవాడ నగర అభివృద్ధి తన లక్ష్యమని, తన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నామని చెప్పి అయితే బోండా మహేశ్వర్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారతి, విజయవాడ నుంచి.